ఫ్రెండ్స్, ఈరోజు మేము రామనాసుని కలిసేయడానికి వెళ్తాం. మీరు కూడా రావాలంటే నాతో వచ్చేసేయండి. రండి ఫ్రెండ్స్, ఇప్పుడు మేము ఏడున్నాం తెలుసా ఫ్రెండ్స్? అంబడిపేటలో మా అమ్మమ్మని చూడండి. హలో అండి, మేమైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము. ఎంసీహెచ్ గ్రౌండ్, అంబర్పేట్ దగ్గర ఉన్న ఎంసీహెచ్ గ్రౌండ్కి వెళ్ళామండి. దారిలో మాంకలమ్మ టెంపుల్కి వెళ్దామని మేము వెళ్తుండగా అక్కడైతే చాలా అంటే చాలా క్రౌడ్ ఉందండి. దసరా కదండి, చాలామంది అమ్మవారిని దర్శించుకోవడానికి చాలామంది వచ్చేసారు. క్యూ లైన్ చూడండి, మీకు కూడా చూపిస్తాను ఒకసారి. ఒక 1 కిలోమీటర్ అంత క్యూ లైన్ దూరంగా ఉందండి. టెంపుల్ మాత్రం ఎంత బాగా అలంకరించారంటే చాలా బాగుంది. మొత్తం లైటింగ్స్, అమ్మవారి ఫేస్, ఇక్కడ చూడండి వెంకటేశ్వరి నామాలు చాలా బాగా అలంకరించారండి. అవన్నీ కూడా పూలతో అలంకరించారు. ఇంకా భక్తులు అయితే చూడండి ఎంత ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ దూరంలో నిల్చొని ఉన్నారు. ఇంకా మాకు వెళ్ళడానికి వీలవ్వలేదు. చూడండి దారిలో అందరూ ఇంతవరకు ఉన్నారో. ఆల్మోస్ట్ ఇంకా మేము రీచ్ అయిపోతున్నాం, వచ్చేసామండి ఎంసీహెచ్ గ్రౌండ్కి. ఇక్కడైతే ఇంకా జనాలు చాలా మొత్తం ఇక్కడైతే చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారండి. ఇంకా క్రాకర్స్తో అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి. క్రాకర్స్తో స్నేక్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇది ట్రీ క్రాకర్స్ అంట. ఎంత బాగున్నాయి కదండి ట్రీ క్రాకర్స్. అండ్ ఇంకోటి స్నేక్ క్రాకర్, ఇదేమో స్నేక్ అంటండి. మనకంత విజువల్గా అంత బాగా అనిపించట్లేదు, అంటే మేము చాలా దూరంలో ఉన్నాము. బట్ బుసలు కొడుతుంది చూడండి, బుసలు కొట్టినప్పుడల్లా మనకు క్రాకర్స్ అనేవి ఇట్లా బ్లాస్ట్ అవుతున్నట్టు ఉన్నాయి. ఇవి కూడా చూడండి ఎంత బాగున్నాయో. వావ్, మా పిల్లలు అయితే చాలా అల్లరి చేసేసారండి. వాళ్ళకి కనిపించట్లేదు అంటే పాప వాళ్ళ ఫాదర్ మీద కూర్చోబెట్టుకొని మరీ చూపిస్తున్నాడు. రావణాసుడు ఒక్కసారిగా బ్లాక్ అయిపోయాడండి. ఇక్కడ చంపేసాము ఇంకా రావణాసుడి అందరం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ మాకు కావాలి, మమ్మల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి.